జింబాబ్వే పర్యటనలో తొలి టీ20 ఓడిన యువ భారత్ తిరిగి పుంజుకుంది. రెండో టీ20లో నెగ్గి సిరీస్ ను 1-1తో సమం చేసింది. నేడు హరారే వేదికగానే మూడో టీ20 జరగనుంది. గత మ్యాచ్లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గిల్ సేన అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జైస్వాల్, శాంసన్, దుబే రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలపడింది. రెండో మ్యాచ్లో జింబాబ్వేపై భారీ విజయం సాధించిన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని తొలి టీ20లోనే అర్థమైంది. కాబట్టి ఆల్రౌండ్ ప్రదర్శనే భారత జట్టు నమ్ముకుంది. మరోవైపు మూడో టీ20 నెగ్గి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని జింబాబ్వే ఆశిస్తోంది. టీ20 ప్రపంచ కప్ జట్టు సభ్యులైన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివంగ్ దుబే తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యారు. ఆ ముగ్గురు తిరిగి జట్టులో చేరారు. వీరి రాకతో మూడో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్గా అతన్ని తీసుకోవాలంటే అభిషేక్ శర్మను తప్పించాలి. రెండో టీ20లో అభిషేక్ సెంచరీతో చెలరేగారు. కాబట్టి అతన్ని తప్పించడం కష్టమే. వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ స్థానాన్ని శాంసన్ భర్తీ చేయనున్నాడు. ఇక సాయి సుదర్శన్ జట్టు నుంచి రిలీజ్ అవడంతో దుబే కూడా చోటు ఖాయంగా కనిపిస్తోంది. శాంసన్, దుబే రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలంగా మారింది. బౌలింగ్ పరంగా ముఖేష్, అవేష్ ఖాన్, రవి బిస్టోయ్ టచ్ లో ఉన్నారు. జింబాబ్వేను సులభంగా తీసుకోవద్దని భారత్కు తొలి టీ20లోనే అర్థమైంది. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. మాధవేరే, బెన్నెట్, రాజా, డియోన్ మయర్స్, క్లైవ్ మాందడే భారత బౌలర్లను ఇబ్బంది పెట్టేవారే. బౌలింగ్ దళంలో ముజారబానీ ఫామ్లో ఉన్నాడు. అతనితో పాటు చటారా, రజాలతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.